గైస్ ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ ఈ వీడియో చిన్న పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. అండ్ అట్లనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. టెక్నాలజీ పెరిగిన కొద్దీ నేరాలు అదుపులోకి వస్తున్నా సైబర్ గాళ్లు కూడా అప్డేట్ అవుతుండటంతో ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఊరి నీ కొత్త గంగా నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. దెంగర పూక మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి. అమ్మ బాబాయ్ అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుండా గొయ్యి కప్పి గొయ్యి తీసే పాటే నా కొడుకు. అమ్మ బాబాయ్ పట్టి చేస్తావురా నా కొడక. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా, పైసలైతే అన్నా నీ కాలు నొత్తనికి దండం పెడతా. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా, అంత మాటల కన్నా బయట శకుంతలు. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుండా గొయ్యి కప్పి గొయ్యి తీసే పాటే నా కొడుకు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. అమ్మ బాబాయ్ The next day. ఇదిగోండి మీ టిఫిన్ బాక్స్. నీ పుత్రరత్నం నిద్ర లేచిండా? రాత్రంతా వాడు పండుకోలే, అందుకే లేట్గా లేస్తాడు. ఎంతైనా దెంగి దీని ఇంట్లో పండాలంటే అదృష్టం ఉండాలి. గాడిద తాయిండు రోజంతా అవార తిరుగుడు తిరిగే బదులు ఏదైనా పని చేసుకుంటే ఏమైందంట? బయట మొహం చెల్లుతలేదు. నీ కొడుకు ఏం చేస్తాడు, నీ కొడుకు ఏం చేస్తాడు? ఇజ్జత్ పోతుంది. రోజంతా ఇంట్లోనే వంటాడు, రోజంతా ఇంట్లోనే వంటాడు. ఏంది డాడీ ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే ప్రాబ్లం అవుతుందా? నా తాత వస్తే నా పేరు మీద రా, ఎక్కడికైనా దూరంగా పోయి బతుకుతా. నువ్వేంద్రా నా ఆస్తి మీద పడ్డావు? నీ తాతనే 200 రూపాయలకు 2 ఎకరాలు అమ్మ తెంగిండు. ఇంకా మిగిలింది ఆ తాత షెడ్ ఒకటే. అమ్మితే బొచ్చులది 10,000 కూడా రావు. ఇంకా నీకేం పీకి పెడతాడు ఆస్తి? అమ్మ బాబాయ్ ఇంకా ఆ షెడ్ ఎందుకు ఉంచిండు? అప్పుడే 50 రూపాయలకి అమ్మ దెంగితే అయిపోవు కదా. ఉండింది లేదు, పీకింది లేదు, అమ్మింది లేదు. ఉండేం లాభం? ఇద్దరికిద్దరు సరిపోయారు. నేను పోతున్న ఆఫీస్కి టైం అవుతుంది. డాడీ ఒక 50 రూపాయలు ఉంటే ఇయ్యరాదు? మా ఆఫీస్లో మా మేనేజర్ కాడ నా ఆతులు కూద పెడతా, పీకి పీకి ఇస్తాడు. అలాకెళ్ళి 50 రూపాయలు నువ్వే తీసుకో. ప్లీజ్ ఇయ్యి డాడీ. ఎందుకో చెప్పు, ఇస్తా. అవసరం ఉన్నాయి డాడీ. 50 రూపాయలు ఎందుకురా? సాలే నీకు పీకా పని ఏం చేతల్లో ఉల్లవడగానివి. దెంగి తిని ఇంట్లో పంటాను. అయ్యో ఊకే వంతల తింటాను కదా, నీ వల్ల రాగమైతాండు పోరుడు. ఇప్పుడు 50 రూపాయలు ఇస్తే నీ ఆస్తులు అరుగుతాయా? ఏయ్ ఆగు ఇస్తా, ఆగు. A few moments later. బాబు నువ్వు బర్రెల రాజు కొడుకు కదా? అవునంకుల్, మీకెట్లా తెలుసు? నేను నీకు బాబాయ్ వరుస అయితా. ఓకే బాబుకున్నావా బాబాయ్? సరే గాని ఏం చేస్తున్నావు? చదువు అయిపోయిందా? ఏం జాబ్ చేస్తున్నావు? నెలకు ఎంత వస్తుంది ఏంటి? లేకపోతే ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నావా? అమ్మ బాబాయ్ చదువు అయిపోయింది అంకుల్, జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఓ ఇంకా ఖాళీ అయినా? ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఇంట్లో ఖాళీ ఉండే బదులు. మూకు మూసుకొని కంచెలు దెంగే. అమ్మ బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు బాబో? నా గురించి నీకెందుకు లంజోడక? నేను ఖాళీగా ఉంటా, ఇంట్లో దెంగి తిని వంట. నీకెందుకు బే? ఏంటి మాటలు మంచిగా రాని? ఇట్లాంటి పత్తితో మాటలని నీ పిల్ల బచ్చగాళ్ళకు సొల్లించుకో, నా ముందు దెంగకు. వాళ్ళు సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తారు, నీలక ఇంట్లో దెంగి తిని ఇంట్లో వంటలేరు. అయితే నీ ఆతులు పీక్కి దండలాగా మార్చి వాళ్ళకేసి పూజ చెయ్యి. నీకు పూజ రాకపోతే ఇట్లా చెయ్యి. నీ ఆతుల అగరబత్తులో నీ పోక పుణ్యక్షేత్రము, నీ ఆతుల అగరబత్తులో నీ పోక పుణ్యక్షేత్రము అనుకుంటా పూజ చేసుకోగని నాకు చెప్పకు. వేకప్ టు రియాలిటీ. ఏంటి బాబు ఏదైనా జాబ్ చేసుకోబోయి నువ్వు?
జాబ్ కోసం ట్రై చేస్తున్నా అంకుల్. చిచి బాబాయ్. సరే సరే తొందర తెచ్చుకో, జాబ్ లేకపోతే పిల్లని ఎవడియ్యడు, పెళ్లి కాదు. సరే అంకుల్, అర్జెంట్ పని ఉంది, పోతున్నా, మళ్ళీ కలుద్దాం. సరే సరే మళ్ళీ కలుద్దాం. ఇదంతా ఊహనా? నేనే గాని తాగేస్తుంటే ఇవన్నీ నిజంగా మాట్లాడేటోని, పిచ్చి లంజోడుకు. A few moments later. అన్న 2 చిన్న అమెరికన్లు అన్న. తమ్ముడు నీ పాత బాకి ఎప్పుడు తీర్చుతో చెప్పు, ఇప్పటికే తడిసి మోపుడైతుంది. ప్రస్తుతానికి 50 తీసుకో అన్న, మిగతా పైసలన్నీ నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇస్తా. ఇట్లా బొత్తడు సార్లు చెప్పినావు తమ్ముడు, నీకు జాబ్ వచ్చింది లేదు, నాకు బార్కి తీరింది లేదు. జాబ్ కోసం ట్రై చేస్తున్నా అన్న. ఏమో తమ్మి, ఇప్పటికి ఒక 10 చిన్న అమెరికన్లు తీసుకుంటే నీ బాకి 1000 అవుతుంది. అమ్మ బాబాయ్. ఇస్తా అన్న, ఇస్తా. దీనమ్మ జాబ్ లేకపోతే రెస్పెక్ట్ లేదు, మొట్టలేదు, వాళ్ళ నాన్న ఏం లాభం. 1 hour later. చెప్పురా, ఎక్కడున్నావు మాచా? డీమార్ట్. ఏం కొంటానవరా? కొనుడేంద్ర సాలే, ఇక్కడనే పని చేస్తున్నా, కస్టమర్ తీసిన సామాన్ చదిరేది. అమ్మ బాబాయ్. కోర్సులుగా నిన్నటి దాకా ఖాళీగానే ఉన్నావు కదరా? ఇవన్నీ ఫస్ట్ డే మామా. సాలరీ ఎంత? 15K మామా. సరేరా, ఈ సాలేగానికి కూడా పని దొరికిందిరా, నాకు తప్ప. ఏం చేస్తున్నావురా? పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నా మచా, షిఫ్ట్ వర్క్. అమ్మ బాబాయ్. ఎంతరా నెలకు? 10K మామా. అరే మామా, ఏమనుకోకుండా ప్లీజ్ ఒక 500 ఫోన్ పే కొట్టరాదా ప్లీజ్ రా. లంచోడుకు పైసలు కొట్టనంగానే ఫోన్ కట్ తెంగిండు సులిగాడు. A few moments later. వాడు పవన్ లక్కనే ఉన్నాడు. అరే పవన్, హాయ్ రా, ఎట్లున్నావు? ఏం మొడ్డ లక్కనే ఉన్నా. అమ్మ బాబాయ్. ఏమైందిరా? ఏం చెప్పాలరా, జాబ్ లేకపోతే మొహం చెల్లుతలేదు, ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది చిన్న చిన్న ఖర్చులకి. ఫీల్ కాక మా జాబ్ వస్తుంది గానీ. నువ్వేం చేస్తున్నావురా? నేను సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ని రా. అమ్మ బాబాయ్. మేనేజరా? అవునరా, రేపు దుబాయ్ పోతున్నా, అమ్మ వాళ్ళని కలోనికి వచ్చి నైట్. అరే నీ నెల సాలరీ ఎంత ఉంటుందంట? 100 మాక్సిమం 80 నుంచి 1,00,000 ఉంటుందిరా. బేటా పవన్, బాగున్నావా? బాగున్నా అంకుల్, మీరు బాగున్నారా? ఏం జాబ్ చేస్తున్నావు బేటా? సాఫ్ట్వేర్ మేనేజర్ అంకుల్, నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి. సెటిల్ అయినావు, పిల్లని చూడమంటావా? అమ్మ నాన్నని అడిగి ఫోన్ చేస్తా అంకుల్, మీ నెంబర్ నా దగ్గర ఉంది. అంకుల్ నాకు కూడా చూస్తారా పిల్లని? ఏం జాబ్ చేస్తున్నావు? లేదు అంకుల్, ట్రై చేస్తున్నా. ఫస్ట్ జాబ్ తెచ్చుకో, తర్వాత పెళ్లి. జాబ్ లేదు మొట్ట లేదు అని చూస్తే కానీ పెళ్లి కావాలంట. ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్, ఈ బతుకు బతకలేదు. అరే మామ, నేను పోతున్నారా? సరేరా. దీనమ్మ నోటిదిలో బాగున్నది, వాడిని అడగకు పోయినా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చూసిలా గైస్, జాబ్ లేకపోతే ఇంట్లో దెంగులే, చుట్టాలు దెంగులే, బయట దెంగులే, రెస్పెక్ట్ ఉండదు. వాళ్ళకేం తెలుసు బ్రో మనం ఎంత స్ట్రగుల్ అవుతామో అనేది. సో ఎవరైనా ఫస్ట్ భరించాలి ఫ్రెండ్స్. ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత, సంపాదించిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత ఒక్కొక్క గుద్దల 90mm రాడు దింపాలి. అప్పుడు వచ్చే కిక్కే వేరే లెవెల్. అప్పుడు రెస్పెక్ట్ వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఏమంటారు? కాబట్టి వెయిట్ చేద్దాం గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఏ వీడియో పెట్టినా మేము నోటిఫికేషన్ వస్తుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన.